ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార కూటమిలోని టీడీపీ ఇప్పటికే శ్రేణులను సిద్ధం చేస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా సంస్థాగతంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతుంది. ప్రతి కార్యకర్త బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని, పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునివ్వడం వెనుక అసలు వ్యూహం ఏంటి? కూటమిలో మరిన్ని స్థానాలపై బీజేపీ గురిపెట్టిందా? స్థానిక ఎన్నికలను పార్టీ విస్తరణకు వేదికగా మార్చుకోవాలని ఎందుకు భావిస్తోంది? ఇలా అనేక అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఇంకా అధికారికంగా మొదలు కాలేదు. కానీ అధికార కూటమిలో మాత్రం రాజకీయ లెక్కలు ఇప్పటికే ప్రారంభమయ్యాయనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కేవలం స్థానిక ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్తు రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే తన సంస్థాగత బలాన్ని నిరూపించుకుని రాబోయే రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యం సంపాదించాలన్న లక్ష్యంతో కమలం పార్టీ ముందుకు వెళుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు గ్రామాలు, వార్డులు, మండలాలకే పరిమితమయ్యే ఎన్నికలు కావు. రాజకీయ పార్టీల అసలు బలం ఏమిటో బయటపడే పరీక్షగా వీటిని భావిస్తారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం బాగా అర్థం చేసుకుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించే దశకు ముందే కార్యకర్తలను ఎన్నికల మోడ్లోకి తీసుకురావడంపై పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో చురుగ్గా పనిచేయడానికి కారణం క్షేత్రస్థాయిలో బీజేపీ పుంజుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ప్రజల్లో బీజేపీ ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి వస్తున్న నిధులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇదంతా స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించడమే కాకుండా వీలైనంత ఎక్కువ సీట్లు అడిగేందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు ఇస్తున్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ప్రతి కార్యకర్త ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సిద్ధంగా ఉండాలని, సర్పంచ్ నుంచి మున్సిపల్ వార్డు సభ్యుడి వరకు ఏ ఎన్నికైనా పార్టీ తరఫున పోటీ చేసే మనస్తత్వం ఉండాలని సూచించారు. అంటే అభ్యర్థుల ఎంపిక కంటే ముందే కార్యకర్తలను ఎన్నికల మోడ్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో బలమైన ఓటు బ్యాంకు కంటే భావజాలం ఉన్న క్యాడర్ ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది. అయితే ఆ క్యాడర్ను ఎన్నికల్లో ఓట్లుగా మార్చడమే ఇప్పుడు పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు. జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానికంగా ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఎక్కడ ఎవరు బరిలో నిలవాలి వంటి అంశాలపై క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి 100% విజయమే లక్ష్యమని చెబుతున్నప్పటికీ సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ తన బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందించిన సహకారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పీవీఎన్ మాధవ్ కార్యకర్తలకు స్పష్టం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో కేంద్ర నిధులు, అమరావతి నిర్మాణానికి ఆర్థిక మద్దతు, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, రాయలసీమలో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఘనతగా ప్రజలకు వివరించాలని బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పోలవరం నరేంద్ర మోదీ వరం అనే నినాదాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని పిలుపునివ్వడం ద్వారా అభివృద్ధిని ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. కూటమిలో ఉంటూ బీజేపీ బలాన్ని పెంచుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించడమే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఎక్కువ శాతం సీట్లు తెచ్చుకోవడమే లక్ష్యంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలు కూటమికి ప్రతిష్టాత్మకమైనవే అయినా బీజేపీకి మాత్రం సంస్థాగత బలాన్ని నిరూపించుకునే పరీక్షగా మారనున్నాయని ఆ పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థానాలు ఆశిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టే క్షేత్రస్థాయిలో క్యాడర్ను సిద్ధం చేస్తోందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఎంత బలంగా పనిచేస్తే కూటమిలో అంత ఎక్కువగా రాజకీయ ప్రాధాన్యం దక్కుతుందనే లెక్కల్లో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా పార్టీ విస్తరణ, ఆ తర్వాతే సీట్ల సర్దుబాటు అనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటే కాదు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని కమలం పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలే భవిష్యత్తులో కూటమిలో బీజేపీ స్థాయిని కూడా ప్రభావితం చేసే అవకాశముందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రాజకీయ లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయో, కూటమి సీట్ల సర్దుబాటు ఎలాంటి మలుపు తిరుగుతుందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.